హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. సో ఇవాళ ఒక చాలా యూస్ఫుల్ వీడియో చేయబోతున్నాను. లాస్ట్ టైం సిఈసి తీసుకుంటే ఏ జాబ్స్ వస్తాయి, ఎంత సాలరీ వస్తుందో క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియో మీరు చూసినట్టయితే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఈ వీడియో చూసినట్టయితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఇంటర్ ఇప్పుడు అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఏ కాలేజ్లో మీరు జాయిన్ కావాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే మీకు నుంచి జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వస్తుందో, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి మీ బ్రెయిన్లో రేజ్ అయ్యి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నేను 1 by 1 ఈజీగా క్లియర్ చేస్తాను. సపోజ్ ఒకవేళ మీరు ఇంటర్లో సిఈసి లేదా ఎంఈసి తీసుకున్నారు. సో ఇందులో సిఈసి అయినా ఎంఈసి అయినా రెండిట్లో ఏదన్నా కోర్స్ తీసుకున్నారు ఇంటర్లో. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలనేది డౌట్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఎవరైతే సిఈసి ఎంఈసి తీసుకున్నారో వాళ్ళు బీకామ్ కోర్సు తీసుకోవచ్చు. బీకామ్లో చాలా కోర్సెస్ ఉంటాయి. ఓకే, చాలా కోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే బీకామ్ ఎందుకు తీసుకోవాలంటే, ఎందుకంటే మీరు ఇంటర్లో ఆ సబ్జెక్ట్ అనేది చదివారు. బీకామ్లో ఉన్న సబ్జెక్ట్స్ అండ్ ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి. అందుకోసం ఎవరైతే ఇంటర్లో సిఈసి లేదా ఎంఈసి కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు బీకామ్ తీసుకోవచ్చు. బీకామ్లో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా స్పెషలైజేషన్స్ 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బీకామ్ జనరల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బీకామ్ కంప్యూటర్స్. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, బీకామ్ జనరల్ అంటే ఏంటి, బీకామ్ కంప్యూటర్స్ అంటే ఏంటి అక్క అని చాలా డౌట్స్ ఉంటాయి. సో సింపుల్ అండి, బీకామ్ జనరల్స్, బీకామ్ కంప్యూటర్స్ బోత్ ఆర్ సేమ్. రెండు కోర్సెస్కి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, బీకామ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ అని స్పెసిఫిక్గా చెప్తున్నారు. సో అందులో ఒక 2-3 కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ జనరల్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉండదు. మిగతా అంతా సేమ్. ఇక్కడ వీళ్ళకి స్టాటిస్టిక్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా స్టాటిస్టిక్స్, సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. జస్ట్ 1 డిఫర్ వచ్చేసి కంప్యూటర్స్ ఉండదు. బీకామ్ కంప్యూటర్స్, ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నారో వాళ్ళకి కంప్యూటర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, జనరల్స్ వాళ్ళకి ఉండదు. సో మీ చాయిస్, మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉందో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ విత్ ఎల్ఎల్బి. ఇక్కడ బీకామ్ అంటే బీకామ్ సబ్జెక్ట్స్ చెప్తారు, ప్లస్ ఎల్ఎల్బి కోర్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ బీకామ్ హానర్స్, ఇది కూడా చాలా మంచి కోర్స్. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ విత్ సిఏ, సిఎంఏ అండ్ ఏసీసీఏ. నెక్స్ట్ వన్ వచ్చేసి బీకామ్ ఎల్ఎల్బి. జస్ట్ నా ఇప్పుడు చెప్పాను కదా, బీకామ్ ఎల్ఎల్బి అనేది కూడా చాలా మంచిగా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ బీకామ్ ఎల్ఎల్బిలో మీకు తెలుసు, లాయర్ కోర్స్ ప్లస్ అండ్ బీకామ్లో ఉన్న థియరీ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ రెండు కంబైన్ చేసి మీకు కోర్స్ అనేది ఇస్తారు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి బీబీఏ. సో ఇలా 1 2 3 4 5 6 ఆప్షన్స్ అనేవి మీకు ఉన్నాయి. సో ఈ 6 ఆప్షన్స్లో మీకు ఏది బెస్టో అది ఈజీగా తీసుకోవచ్చు. సో ఇందులో ఏ డౌట్స్ పడకండి. ఎవరైతే మరోసారి నేను రీక్యాప్ చేస్తున్నాను, ఎవరైతే సిఈసి ఎంఈసి తీసుకున్నారో వారు బీకామ్ అంటే డిగ్రీలో బీకామ్లో ఈ స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ లేదు. అండ్ మూవింగ్ ఆన్ టు ఎవరైతే బైపీసీ చేశారు, ఎవరైతే ఇంటర్లో బైపీసీ చేశారో వాళ్ళకి క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఇప్పుడు నేను బైపీసీ చేశాను, నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీలో ఏ కోర్స్ చేయాలి అని ఉంటుంది. సో మనకి బైపీసీ చేసిన వాళ్ళు బీఎస్సీ స్ట్రీమ్స్కి వెళ్ళిపోవచ్చు. సో బీఎస్సీలో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఒక నియర్లీ 13-15 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది బెస్ట్ ఉంటుందో అది వెళ్ళొచ్చు. సో 1 by 1 నేను లిస్ట్ చదువుతాను ఆ కోర్సెస్కి, ఒకసారి మీరు వినండి. సో ఫస్ట్ బీఎస్సీ స్పెషలైజేషన్స్లో మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఒక కోర్స్, ఫుల్ ఫిజిక్స్ కోర్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బయో సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజీ, స్టాటిస్టిక్స్. ఇలా చాలా కోర్సెస్ అనేవి స్పెషలైజేషన్స్ ఉన్నాయి బీఎస్సీలో. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు. సో బీకామ్ తోటి కంపేర్ చేస్తే బీఎస్సీలో చాలా స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయి.
సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే నర్సింగ్కి వెళ్ళొచ్చు, సైకియాట్రిస్ట్ అంటే సైకాలజీ అంటే మీకు తెలుసు బ్రెయిన్ గురించి చదివేది, అలా సైకాలజిస్ట్ కావచ్చు, నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, ఇలా చాలా ఉన్నాయి. సో మీ ఇష్టం. ఇది వచ్చేసి బైపీసీ వాళ్ళకి, ఎవరైతే ఇంటర్లో బైపీసీ చేశారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ డిగ్రీలో బీఎస్సీలో ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్లో ఎవరు ఎంపీసీ తీసుకున్నారో వాళ్ళకి వచ్చే డౌట్, ఇప్పుడు ఎంపీసీ అంటే డైరెక్ట్ మేము బీటెక్ చేయాలని మల్టిపుల్ డౌట్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళకి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి వీడియో వినండి. ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీటెక్లో నియర్లీ ఒక 7 to 8 కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో అందులో మీకు ఏది బెస్ట్, ఏది ఇంట్రెస్ట్, ఏది ప్యాషన్ ఉందో అది తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కావాలంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఇలా మెయిన్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు బీటెక్ స్ట్రీమ్లో, అంటే బీటెక్ కోర్సెస్లో. సో బీటెక్ స్పెషలైజేషన్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. సో ఎంపీసీ వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీటెక్, బైపీసీ వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీఎస్సీ, అండ్ ఎవరైతే సిఈసి ఎంఈసీ తీసుకున్నారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీకామ్. ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్క నేను ఎంపీసీ చేశాను, సో నేను బీకామ్ తీసుకోవచ్చా అని ఇలా డౌట్స్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే అకార్డింగ్ టు యువర్ ఇంటర్ కోర్స్, అంటే ఇప్పుడు మీరు ఇంటర్లో ఎంపీసీ చదివి మీరు వచ్చి బీకామ్లో చదువుతా అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఏది డిగ్రీ కోర్స్ తీసుకుంటున్నారో ఆల్రెడీ అది కొంచెం ఇంటర్లో చెప్తారు వాళ్ళు. సో ఇంటర్లో ఉన్న సిలబస్ ఇప్పుడు డిగ్రీలో అవి ఎన్లార్జ్ చేసి ఉంటారు. సో ఇవన్నీ డౌట్స్ మరోసారి నేను ఈరోజు లైవ్ 5 o'clock ఉంది, జాయిన్ కావండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.